Hi, hello, good morning. Welcome to Satya IAS Online Academy. Let us see the previous questions of water and air pollution. చూడండి సార్, వాయు మరియు జల కాలుష్యం యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పరిశీలిద్దాం. మినమాట వ్యాధి దేని వలన సంభవించదు? సార్ గత ఎగ్జామ్లో ఎన్నోసార్లు వచ్చిన క్వశ్చన్ సార్ ఇది. మినమాట. సార్ జపాన్లో కుమయోటా నగరంలో దగ్గర మినమాట అనే ప్రాంతంలో వచ్చిన వ్యాధి సార్ ఇది. మెర్క్యూరీ అంటే పాదరసాన్ని వినియోగించుకున్న విషపూరిత చేపలని మానవుడు ఆహారంగా తీసుకుంటే వచ్చే వ్యాధి. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే మినమాట వ్యాధి దేని వలన సంభవిస్తుంది? పాదరసం ఆర్ మెర్క్యూరీ. రైట్ సార్, సింపుల్ లాజిక్. త్రాగునీటిలో అధిక ఫ్లోరిన్ వల్ల సంభవించు వ్యాధి ఫ్లోరోసిస్. ఇస్తాడు ఒక్కొక్కసారి దీని ప్లేస్లో లేదా స్కెలెటల్ ఫ్లోరోసిస్ అంటాడు సార్. స్కెలెటల్ ఫ్లోరోసిస్ అంటాడు, లేదా దీనికే మరొక పేరు కేకే సిండ్రోమ్ అంటాం. సార్ ఏదైనా ఒకటే ఆన్సర్ సార్. కేకే సిండ్రోమ్. కేకే మీన్స్ నాక్నీ సిండ్రోమ్. క్లియర్ సార్. త్రాగునీటిలో అధిక ఫ్లోరిన్ వలన సంభవించే వ్యాధి ఫ్లోరోసిస్ ఆర్ స్కెలిటల్ ఫ్లోరోసిస్ ఆర్ కేకే సిండ్రోమ్ ఆర్ నాక్నీ సిండ్రోమ్. సార్ నీరు ఎక్స్పాండ్స్, నీరుని విస్తరించు అంటాడు సార్. నీరి అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. త్రాగునీటిలో ఫ్లోరిన్ తగ్గించడం కోసం నల్గొండ టెక్నిక్ ని ప్రవేశపెట్టిన ఒక సంస్థ పేరు నీరి అంటాం సార్. నాగపూర్లో ఉంటుంది. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరి. సార్ బయో మ్యాగ్నిఫికేషన్. సార్ నాగపూర్లో ఉందంటే మళ్ళీ చెప్తున్నా. ఎన్ అంటే నేషనల్, ఈ అంటే ఎన్విరాన్మెంటల్, ఈ అంటే ఇంజనీరింగ్, ఆర్ అంటే రీసెర్చ్, ఐ అంటే ఇన్స్టిట్యూట్. సార్ బయో మ్యాగ్నిఫికేషన్ అనగా ఏంటంటే ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు అనే పదం వినే ఉంటాడు మీరు. ఆహారపు గొలుసు అనేక పోషక స్థాయిలు ఉంటాయి. సరే, ఇది బేస్ అని చెప్పాం. సార్ ఆన్సర్ ఏంటంటే బయో మ్యాగ్నిఫికేషన్ అంటే DDT లాంటి వ్యర్థ పదార్థాలు, క్రిమి కీటక నాశకాలను ప్రకృతిలో విడిచిపెట్టినప్పుడు ఆహారపు గొలుసులో ప్రవేశించి ఒక పోషక స్థాయి నుంచి ఇంకొక పోషకానికి ప్రవేశించినప్పుడు అటువంటి విష పదార్థాలు పోషక స్థాయిలో ఎక్కువ పేరుకుపోవడం వలన ఏర్పడే స్థితిని ఏమంటామంటే బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. సింపుల్ చెప్పాలంటే DDT లాంటి విషపూరిత పదార్థాలు ఆహారపు గొలుసులో పోషక స్థాయిల మీద చేరిపోవడం అంతే. అంటే ఆహారపు గొలుసులో పోషక స్థాయిలో DDT వంటి విష పదార్థాలు పేరుకుపోవడం అంతే సార్. చెప్పుకుంటాం ప్లీజ్. DDT లేదా HCG అంటారు, BCG అంటాం, బెంజీన్ హెక్సాక్లోరైడ్. సో ఆహార గొలుసులో పోషక స్థాయిలో DDT అంటే వ్యర్థ పదార్థ విష పదార్థాలు పేరుకుపోవడం ఏమంటాం? మ్యాగ్నిఫికేషన్ అంటాం. దీనివల్ల వ్యక్తులు నపుంసకత్వాలు దారితీస్తూ ఉంటాయి. టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ వంటి రస హార్మోన్ దెబ్బతింటాయి. సరే సార్, ఇది బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఇలా ఆన్సర్ వస్తుంది సార్. DDT లాంటి విషపూరిత వ్యర్థ పదార్థాలు పోషక స్థాయిలో చేరుకోవడం, ఆహార గొలుసులో పోషక స్థాయిలో చేరుకోవడం. సింపుల్ సార్. ఇవి 4 ఆన్సర్ చెప్పుకుంటాం. వాయు కాలుష్యం, జల కాలుష్యం, ఇవి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చే క్వశ్చన్ సార్. ఇవి క్లియర్ సార్. సరే, మనం స్టార్ట్ చేద్దాం. గత క్లాస్ కంటిన్యూషన్ ఏంటంటే వాయు కాలుష్యం దాని ప్రభావాలు. వాయు కాలుష్యం దాని ప్రభావాలు. సార్ వాయు కాలుష్యం ప్రభావాలు తీసుకున్నట్లయితే ఇందాక మీకు చెప్పుకున్నాం సార్, గాలి ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి అని చెప్పినప్పుడు కోల్డ్ నుంచి COVID-19 వరకు కూడా వచ్చే వ్యాధులన్నీ కూడా గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంటాయి సార్. సార్ COVID-19 చిన్న వ్యాధి చూసినట్లయితే పర్యావరణంలో ఇది ఒక విపత్తు అండి. అందుకే దీన్ని బయోవార్ అంటాం. అంటే కొన్ని ప్రపంచ దేశాల్లో దీనికి మనం 100% అఫీషియల్గా చెప్పలేకపోవచ్చు, కానీ అంతర్యుద్ధంగా చెప్పొచ్చు. దానికి దీన్ని బయో వార్ అంటాం, బయో వెపన్ అంటాం, బయో టెర్రరిజం అంటాం.
అండ్ ఎక్స్ప్లోజివ్ మెటల్ కాకుండా జీవుల చేత వివిధ దేశాలపై యుద్ధం ప్రకటించడం, దీన్ని జీవుల ద్వారా వివిధ దేశాలపై యుద్ధం ప్రకటించడం, దీన్ని బయోవార్ అంటాం. సార్ కోవిడ్-19 అనేది కూడా ఇది బయోవార్గా చెప్తాం సార్. బయోవార్, బయో వెపన్ లేదా బయో టెర్రరిజం, ఈ పదాలు మనకు ప్రస్తుతం న్యూస్ పేపర్లో వెలుగుస్తున్న పదాలు సరిగి. అంటే సాధారణంగా ఆటమ్ బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్, తుపాకులు, గన్నులు వాడి దాన్ని ఏమంటామంటే ఫిజికల్ వార్ అంటారు. అలా కాకుండా జీవుల చేత యుద్ధాన్ని ప్రకటించడం, కంటికి కనిపించిన అతి చిన్న జీవుల చేత యుద్ధాన్ని ప్రకటించడం బయోవార్ అంటాం. దీన్ని కోవిడ్ అని చెప్పుకుంటాం సార్. సార్ కోవిడ్-19కి ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి అని అడిగితే కోవాక్సిన్ సార్, కోవాక్సిన్, అలాగే కోవిషీల్డ్ అంటారు, అలాగే స్పుత్నిక్ వి అంటారు. స్పుత్నిక్ వి అనేది రష్యన్ ఇంపోర్ట్ సార్, అది రష్యన్ ఇంపోర్ట్. అలాగే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా ప్రస్తుతం వాడకంలో ఉన్నటువంటి ఈ 4 వ్యాక్సిన్లు సార్. ఈ 130 కోట్ల మంది వ్యక్తులకు కావాల్సిన వ్యాక్సిన్లు కొన్నగా చూడండి సార్. కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి, ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా. ప్రస్తుతం కోవిడ్-19కి ప్రివెన్షన్గా అంటే నిరోధకంగా వాడేటువంటి 4 వ్యాక్సిన్లు భారత్లో ఈ 4 వ్యాక్సిన్లు ఉన్నాయి ప్రెసెంట్ అవైలబుల్. మరి రెమ్డెసివిర్ అనే పదం వినే ఉంటారు సార్. రెమ్డెసివిర్ అనేటువంటి ఒక డ్రగ్ అనేది, రెమ్డెసివిర్ అనే డ్రగ్ దేనికి ఉపయోగం అంటే కోవిడ్-19కి మందు సార్. ఇదేంటి సార్? ఇది టీకా. అంటే కోవిడ్-19 రాకుండా వేసుకునేది వ్యాక్సిన్ సార్. ఇది కోవిడ్-19 సోకినట్లయితే వేసుకునేది రెమ్డెసివిర్ మందు, డ్రగ్. ఒక ఇన్ఫెక్టెడ్ పీపుల్కి వాడేటువంటి డ్రగ్ రెమ్డెసివిర్. ఇన్ఫెక్షన్ రాకముందు, రాకుండా ప్రివెన్షన్ అంటాం. అందుకే దీన్ని ప్రివెంటివ్ డ్రగ్ అంటాం. ప్రివెన్షన్, ఇది ప్రివెన్షన్. ఇదేమో క్యూర్ అండి, క్యూర్. అది డిఫరెన్స్ అని. ఇది క్యూర్ వచ్చిన వాళ్ళకి క్యూర్ చేయడానికి వాడేది రెమ్డెసివిర్, అదేమో రాకుండా వాడతాం ప్రివెన్షన్ అంటాం. అది వ్యాక్సిన్ కి ఈ డ్రగ్ డిఫరెన్స్ అండి. క్లియర్? ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది? విస్తరణ, వ్యాప్తి, ఇన్ఫెక్షన్ ఎలా సార్? ఇది గాలి ద్వారా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సుమారుగా 6 నుంచి 8 నెలల తర్వాత దీన్ని అప్రూవ్ చేశారు. స్టార్టింగ్లో ఇది గాలి ద్వారా సోకదని చెప్పేవాళ్ళు, కానీ దానికంటే ముందు వాళ్ళు అప్రూవ్ చేసింది ఏంటంటే తుమ్మిన, దగ్గిన, తన లాలాజలం ద్వారా బయటపడిన తుంపరలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనుప ముక్కల పైన, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్లో ఇనుప వేసి ఉంటాయి, అలాగే ఇనుప రాడ్లపై, ఇనుప కడ్డీల పైన పడవచ్చు. అంటే ఏవి తాకొద్దండి. ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఎవరిని ముట్టొద్దని చెప్తాడు. యాజ్ అ ఫిజికల్ కాంటాక్ట్ అంటే ఉండొద్దు. దీని ద్వారా కూడా ఏ వస్తువుల పైన ఉండినా సుమారుగా 12 నుంచి 24 గంటల దాకా అది ఉంటుందని చెప్తా ఉంటారు. అందుకే మన కార్యక్రమంలో వన్ డే బెల్ మోగించడం, అదే గంట దీపత్రం చేసేవాడు కార్యక్రమం. అంటే 1 డే వరకు ఇది ఖచ్చితంగా లైవ్లో ఉంటుంది, ఏ వస్తువు పైన పడినా సరే. అందుకే 1 డే వరకు కూడా దేని టచ్ చేయకుండా మనం ప్రయోగం చేసాము ఇండియాలో. క్లియర్? కాబట్టి ఇనుపగడ్డలు కావచ్చు, వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, చెక్కవస్తు ఎక్కడ పడినా సరే మినిమం 1-2 డేస్ ఉంటుంది, లైవ్ ఉంటుంది, తర్వాత డెడ్ అయిపోతుంది. ఈ వైరస్ కు లక్షణం ఏంటంటే ఈ మధ్య మనకి పదాలు వింటున్నాం, డబుల్ మ్యూటెంట్ అంటున్నాం, డబుల్ మ్యూటెంట్, అలాగే ట్రిపుల్ మ్యూటెంట్ అంటున్నాం సార్. ఇది ట్రిపుల్ మ్యూటెంట్ అంటున్నాం. క్లియర్ సార్? మ్యూటెంట్ అంటే మ్యూటేషన్ అనే పదంకి రూపం సార్. సార్ మ్యూటేషన్ అంటే తెలుగులో ఏమంటాం? ఉత్పరివర్తనం అంటాం. ఈ భాష మన అర్థం కాకపోతే ఇంకోటి ఏంటంటే రూపాన్ని మార్చుకోవడం అని అర్థం. మనకి సరళ భాషలో, మన అర్థమయ్యే భాషలో రూపాన్ని మార్చుకోవడం. క్లియర్ సార్? మ్యూటెంట్ అంటే మ్యూటేషన్ అంట, మ్యూటేషన్ అంటే రూపాన్ని మార్చుకోవడం సార్. కోవిడ్-19. క్లియర్ సార్? ఇక డబుల్ మ్యూటెంట్ ప్రస్తుతం ఇండియాలో వస్తున్నటువంటిది ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి వ్యాధి డబుల్ మ్యూటెంట్ సార్. కానీ రీసెంట్ న్యూస్ పేపర్ ప్రకారం అయితే వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ట్రిపుల్ మ్యూటెంట్ ఉంది. అంటే 3వ రూపం.
కానీ 2019లో వచ్చింది ఏంటిది? నార్మల్ అండి, సాధారణ రూపం ఇది కోవిడ్-19. 2020 ప్రారంభంలో వచ్చింది, సారీ 2020 అండ్ 20 2019 అండ్ 20. 2021 ప్రారంభంలో వచ్చింది డబుల్ మ్యూటెంట్. 2021 ఇప్పుడు మార్చి నుంచి ఏప్రిల్ వరకు లభిస్తుంది. మార్చి నుంచి ఏప్రిల్లో మనకి కనిపిస్తా ఉంది. ఎక్కడ? వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ అండ్ బీహార్, ఈ 4 రాష్ట్రాలు కనిపిస్తుంది పెద్ద ట్రిపుల్ మ్యూటెంట్, అంటే 3వ రూపాన్ని సంతరించుకుంది. వైరస్ ప్రధాన లక్షణం అదే సార్. ఇప్పుడు హెచ్ఐవి వైరస్ దానికి కూడా అంతే సార్, రకరకాల రూపాన్ని మార్చుకుంటున్నారు కాబట్టి దానికి డ్రగ్ తయారు చేస్తారు, చేయలేకపోతున్నాం. క్లియర్ సార్. ఇది మనకి కోవిడ్ గురించి కొంత. అయితే సిమ్టమ్స్ ఏంటి సార్? కోవిడ్ సిమ్టమ్స్ ప్రధానంగా ఉండే లాస్ ఆఫ్ సెన్స్, లాస్ ఆఫ్ టేస్ట్, రుచిని కోల్పోతాం ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నటువంటి రూపంలో. కానీ ఇప్పుడు 2021లో వచ్చి ప్రారంభం డబుల్ మ్యూటెంట్లో మాత్రం ఎలా వస్తుందంటే బ్లీడింగ్ ఇన్సైడ్, లోపల బ్లీడింగ్ అవుతా ఉంది, షార్ట్ డెత్ అండి, ఇది షార్ట్ స్పెన్ టైంలో చనిపోతున్నారు. అలాగే డబుల్ మ్యూటెంట్కి ఇది లక్షణాలు ఏంటంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది సార్, స్పీడ్ ఎక్కువ. అలాగే బ్లీడింగ్ ఇన్సైడ్ ఉంటుంది, సిమ్టమ్స్ అనేవి తక్కువ కనిపిస్తాయి, సిమ్టమ్స్ బయటికి పెద్ద కనపడవు, కానీ షార్ట్ టైంలో డెత్ కనిపిస్తూ ఉంటుంది. ఇవి డబుల్ మ్యూటెంట్ యొక్క లక్షణాలు. ట్రిపుల్ మ్యూటెంట్కి ఇంకా ఇది పరిశోధనలో ఉందండి. దీనిపైన ఇంకా డాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ జెనెటికల్ నేచర్ని స్టడీ చేస్తున్నారు. ఇది ట్రిపుల్ మ్యూటెంట్ యొక్క లక్షణం సార్. సో ఇట్లా మనకి స్ప్రెడ్ ఎలా వస్తుంది చెప్పాము, మనకి గాలి ద్వారా ఏదైనా సరే వస్తువులు తాగిన అలా వస్తుంది చెప్పాము. క్లియర్ సార్. అలాగే దీనికి ఒకటే సామెత అండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే రాకముందు మేల్కోవడం సార్, అంటే హైజీనిక్ కండిషన్స్ని మనం మెయింటైన్ చేయడం, ఆరోగ్య పరిస్థితులు మనం మెయింటైన్ చేయడం, ఇది కోవిడ్-19 యొక్క ఇంపార్టెన్స్ సార్. సరే సార్, ఈ టాపిక్ తర్వాత మనకి వాయు కాలుష్యం యొక్క ప్రభావం తీసుకున్నట్లయితే సార్, వాయు కాలుష్యంలో మానవాళికి ప్రమాదం ఏంటి? వాయు కాలుష్యం ప్రమాదం ఏంటంటే ఆక్యుపేషనల్ డిజార్డర్స్ అండి. సింగరేణి కాలనీస్ ఉన్నాయి సార్, బొగ్గడలో పనిచేసే వాళ్ళకి హెల్మెట్స్, మాస్క్ అన్నీ ఇస్తారు సార్. కొన్ని ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ బొగ్గు గనుల్లో బొగ్గు పార్టికల్స్, రేణువులు, కంటికి కనిపించని అతి చిన్న బొగ్గు రేణువులు వాళ్ళు పీల్చినప్పుడు లంగ్స్లోకి వెళ్ళిపోతాయి సార్. ఆ లంగ్స్ అనేవి ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దే విల్ బి బ్లాక్ కలర్. అందుకే దాన్ని బ్లాక్ లంగ్ డిసీజ్ అంటాం, దాన్ని బ్లాక్ లంగ్ ఊపిరితిత్తులు, బ్లాక్ లంగ్ వ్యాధి అంటాం. దానికే మరొక పేరు న్యూమోకోనియోసిస్, అంటే బొగ్గడలో పనిచేసే వాళ్ళకు వచ్చే వ్యాధి పేరు బ్లాక్ లంగ్ వ్యాధి అంటాం. దానికే మరొక పేరు న్యూమోకోనియోసిస్. ఇది కూడా వాయు కాలుష్యమే కదా సార్. అలాగే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా దేని పిలుస్తాం మనం? అహ్మదాబాద్ సార్. నాగ్పూర్, గుజరాత్ 2 ప్రాంతాలు, అదే మహారాష్ట్ర, గుజరాత్ బ్లాక్ సాయిల్స్ ఎక్కువగా ఉంటాయి, నల్లరాయణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పత్తి బాగా పండుతుంది కాబట్టి పత్తి వస్తువులు ఎక్కువగా ఉంటాయి. అందుకే దాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అన్నాము. ఇంగ్లాండ్లో మాంచెస్టర్ ప్రాంతంతో పిలుస్తాము. దీన్ని